హలో స్టూడెంట్స్, ఏపీ పీజీఈసీ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరైతే విత్ లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. జనరల్గా వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 20వ తేదీన మనకు డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే విత్ లేట్ ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 28 తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 2000 రూపీస్ తోటి ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా విత్ లేట్ ఫీ 5000 రూపీస్ తోటి మే 6వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. విత్ లేట్ ఫీ అంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ కేటగిరీ వైజ్గా ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ ప్లస్ ఇక్కడ ఈ లేట్ ఫీ అయితే పే చేసుకోవాలి. ఓకేనా. సో జనరల్గా అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ మీరు చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకు 1200 రూపీస్ అయితే ఉంది, బీసీ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే ఉంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 700 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకే. సో మీకు కేటగిరీ వైజ్గా ఏ అమౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ అమౌంట్ ప్లస్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ట్రా అమౌంట్ విత్ లేట్ ఫీ అమౌంట్ అయితే పే చేసుకొని మీరందరూ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేట్లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకేనా. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మే 29 నుంచి మే 31 తేదీ వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క డేట్స్ అంతా కూడా చూడాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసుకొని మీరైతే చూసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయండి. ఓకేనా. సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.